Hello friends, welcome back to my channel Stitch and Style 1996. ఈరోజు ఈ వీడియోలో నెక్కి అలాగే హ్యాండ్స్కి స్కాలప్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నేనైతే లెహెంగాకి క్రాప్ టాప్ స్టిచ్ చేస్తున్నాను. దానికోసం అయితే బాడీ కట్ చేశాను, ఒకటి ఫ్రంట్కి అలాగే ఇంకొకటి బ్యాక్కి అయితే కట్ చేశాను యాజ్ పర్ మెజర్మెంట్స్. ఇందులో అయితే డీటెయిల్గా చెప్పట్లేదు మీకు, ఓన్లీ నెక్ అయితే డీటెయిల్గా చెప్దామని. ఒకటి ఫ్రంట్కి అలాగే ఇంకొకటి బ్యాక్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇలా క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను. దీన్ని బక్రం పేపర్ అని కూడా అంటారు. కింద కొంచెం కట్ చేసుకోవాలి, ఎక్కడ హెచ్చు తక్కువలు లేకుండా కట్ చేస్తున్నా. నాకు నెక్ యొక్క లెంత్ వచ్చేసరికి 6.5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది నేను 11 ఇయర్స్ గర్ల్కి అయితే స్టిచ్ చేస్తున్నాను, అందుకే నెక్ పెద్ద విడ్త్ తీసుకోలేదు, 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా పైన కూడా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నా. యాక్చువల్గా 6.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి 7.5 అని తీసుకున్నాను. ఇప్పుడు 6.5కి మార్క్ చేసి ఇలా అయితే స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నా. ఇప్పుడు 3 ఇంచెస్ కూడా గీసాం కదా విడ్త్, దాన్ని ఇలా బాక్స్లో అయితే గీసుకోవాలి. ఇప్పుడు వీ షేప్ ఈ చివరి నుంచి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగైతే గీసుకోవాలి. డైరెక్ట్ స్ట్రైట్గా కాకుండా ఇలా కర్వ్ షేప్ వచ్చేలా అయితే గీసుకోవాలి. నెక్స్ట్ ఇది సెమీ సర్కిల్ అయితే నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాని మీద వీ షేప్ డ్రా చేశాను కదా, దాని మీదే ఒక్కొక్కటి గీస్తున్నా. ఇలా నేను చూపించిన విధంగా గీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. మీకు పేపర్ కానీ అలాగే అట్టముక్క కానీ స్కేల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. నేను స్కేల్ కంటే ఇదే ఈజీ అనిపించి నేను ఇది యూస్ చేస్తున్నా. ఇలా ఒక చిన్న పేపర్ అయితే తీసుకుని ఇప్పుడు ఇది నెక్లోకి ఇలాగా అయితే జాయిన్ చేసేయాలి. అలా వేసిన తర్వాత ఇప్పుడు నెక్కి 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా చివరి వరకు ఇప్పుడు కింద మార్క్ చేయాలి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకుని ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే కట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ స్కాలప్ నెక్ కూడా కట్ చేద్దాం. బిగినర్స్ అయితే స్లోగా ఎక్కడ కదలకుండా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా ఒక కాటన్ పీస్ అయితే తీసుకుని మనం నెక్ కట్ చేసాం కదా, దానిని ఆ కాటన్ పీస్కి అటాచ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండి ఇలా అయితే కట్ చేసుకోవాలి. దానిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. బయట సైడ్ అంటే మనం నెక్ లోపల సైడ్ కాకుండా బయట సైడు మనకి కుట్టాక నీట్గా అయితే ఉంటుందని. నెక్కి ఎప్పుడు ఇలా క్యాన్వాస్ పేపర్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇలా చుట్టూరు మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము కదా, అక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు
మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రైట్ సైడ్ వేసాను. దాని మీద లైనింగ్ వేసి ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ మీద కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తాను. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అక్కడ కొంచెం స్లోగానే ఎక్కడికి కదలకుండా అయితే స్టిచ్ అయితే వేసుకుంటూ ఉండాలి. ఎక్కడ పక్కకి అయితే వెళ్ళకూడదు. ఇలా చివరి వరకు అయితే వేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఇలా చివరి వరకు అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నా. కట్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కుట్టు కట్ అవ్వకుండా, మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అది కట్ అవ్వకుండా ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు దీనిని అయితే రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా అయితే వస్తాయి. ఇలా ఇలా రివర్స్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఐరన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీని మీద ఇంకో స్టిచ్ వేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్. యాక్చువల్గా మనం రౌండ్ నెక్ పెట్టుకుంటే క్యాన్వాస్ మీద రౌండ్ నెక్ డ్రా చేసుకుని దాని మీద ఇలా కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. వీ షేప్ పెట్టుకుంటే వీ షేప్, అంతే, చాలా ఈజీ. కానీ డైరెక్ట్ బ్లౌజ్ మీద స్టిచ్ చేసే కంటే క్యాన్వాస్ తీసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హైట్ వచ్చేసరికి మనకి ఎంతగా ఉంటే మనం హ్యాండ్స్ ముందైతే కట్ చేసుకుని ఉంచుకుంటాం కదా, అంత విడ్త్ చూసుకుని హైట్ ఓన్లీ 2 ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా 2 పేపర్స్ అయితే తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డబల్ లైన్స్ అయితే గీసుకోవాలి. అందులోనే మనకి కట్ వర్క్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇలా కింద వైపు పెట్టుకుని సెమీ సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. సేమ్ ఇందాక ఎక్కడైతే నెక్కి ఎలాగైతే కట్ చేసానో సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా ఇలా చివరి వరకు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. అవి డబుల్ పేపర్ తీసుకున్నాను అనమాట, అంటే 2 హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అని. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకుంటూ రావాలి. పైన ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అలా గ్యాప్లో అలా లైనింగ్ మీద పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమే. చూడండి, నేను డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేస్తున్నాను పిన్స్ అది పెట్టుకుని. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో రైట్ సైడ్ వేసుకుని లైనింగ్కి దీని మీద పెట్టి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే ఇంకా వస్తాయి.
ఇలా చివరి వరకు వేసుకొని సేమ్ మనం నెక్కి ఎలా టర్న్ చేసామో అలాగే దీనికి కూడా టర్న్ చేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని చివర్లో ఇలా కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకుని నెక్స్ట్ ఐరన్ చేసుకుని పైన ఇంకో స్టిచ్ వేసేసుకున్నాం. నేను రివర్స్ చేసి ఒకసారి ఐరన్ అయితే చేసేసాను. పైన టాప్ స్టిచ్ వేస్తున్నా. ఐరన్ చేసుకుంటేనే కట్ వర్క్ అనేది మనకు నీట్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. దానిపైన టాప్ స్టిచ్ వేసి హ్యాండ్ అంతా అటాచ్ చేసేస్తాను. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూరు లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకుంటాం. నెక్స్ట్ నార్మల్ హ్యాండ్ ఎలా అయితే అటాచ్ చేస్తామో అలాగే ఆ టాప్కి అటాచ్ చేసేయాలి. అంతే. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకుని the final output.